శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 2, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు సంబంధించినటువంటి లైసెన్సులు మంజూరైనటువంటి తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఎందుకనేసి అంటే ఈ ప్రైవేట్ ఫార్మసీలలో కొన్ని ఫార్మసీలు ఈ సైక్లోట్రోపిక్ మాత్రలు ఏవైతే ఉంటాయో, అంటే మత్తు మాత్రలు ఏవైతే ఉంటాయో వాటి విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు చాలా ఎక్కువగా వచ్చాయంట. సో దాంతో ప్రస్తుతానికి లైసెన్సులు అనేటువంటిది, అంటే కొత్త షాపులకి లైసెన్సులు అంటే మంజూరు అయినటువంటిది తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. దీనికోసం కేంద్రం ఒక కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ మాత్రల విక్రయాలు కానీ అలాగే కొనుగోలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక పూర్తి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఈ లైసెన్సులు అనేవి జారీ చేస్తారని చెప్పి తెలియజేస్తారు. అంటే పాత షాపులు అయితే ఉంటాయి, కొత్తగా ఎవరైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన లైసెన్సులు తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే తెలియజేశారు. కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు క్యాపిటల్ గవర్నరేట్లోని ముబారికియా మార్కెట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీళ్ళు మానవులు తినడానికి ఉపయోగపడినటువంటి పాడైపోయినటువంటి సుమారుగా 124 కేజీల ఆహార పదార్థాలను ధ్వంసం చేయాలంటూ తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా మాంసము, చేపలు, కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ఇలాంటివి ఉన్నాయి. అలాగే ఒక 14 ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా అదే సమయంలో షువేక్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఒక 3 షాపుల్ని వీళ్ళు సీజ్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తనిఖీల విధంగా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక ఏషియన్ వ్యక్తిని మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడు అని చెప్పేసి అదుపులోకి తీస్తున్నారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక స్కూల్లో క్లీనర్గా పనిచేస్తున్నాడు, అంటే క్లీన్ చేసేటువంటి పని అనమాట అతనికి. అది కూడా ఒక ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ఒక స్కూలు కువైట్లో ఉంది. ఆ కువైట్లో ఇతను క్లీనింగ్ చేసేటువంటి పని. ఈయనేం చేస్తున్నాడంటే మాదక ద్రవ్యాలు బయట నుండి తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో విద్యార్థులు, ఆ విద్యార్థులకు అమ్మడం, వాళ్ళని బానిసం చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కాస్త బయట రావడంతో సమాచారం కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు. ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి ప్రస్తుతానికి కొన్ని దేశాల నుంచి కోళ్లు మరియు గుడ్లు ఇలాంటి వాటి దిగుమతిని కనుక ఆపివేస్తున్నారు తాత్కాలికంగా అని చెప్పేసి. అందులో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల నుంచి, ఎందుకంటే అక్కడ బర్డ్ ఫ్లూ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది, బర్డ్ ఫ్లూ వైరస్ అనేటువంటిది. సో ఆ కారణం చేత దిగుమతి అనేటువంటిది ఆపివేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో మనం ఒక విషయం కూడా చెప్పాం. సో దిగుమతి ఆపేస్తున్నారు కాబట్టి త్వరలో కువైట్లో దీనికి సంబంధించిన డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అని చెప్పేసి. సో అది కాస్త నిజమైంది. ప్రస్తుతానికి కువైట్లో కోడిగుడ్ల కొరత కనుక 50% వరకు పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే యాక్చువల్ ఉండాల్సినటువంటి స్టాక్ కన్నా 50% తక్కువ ఉండదంట స్టాక్. సో ఆ కారణం చేత ధరలు కూడా కొద్దిగా పెరిగినట్లు తెలుస్తుంది. ఒక మామూలు ట్రే మనం తీసుకున్నటువంటి అట్టపెట్టె ఏదైతే ఉంటుందో అది వచ్చి ఒక దిన 200 పిల్స్గా ఉంది ప్రస్తుతానికి యావరేజ్ పైన. సో కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఉండొచ్చు. సో అలాగే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కువైట్ నుంచి బయట దేశాలకు ఎగుమతి చేసేటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయి వాటిని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు. ఎవరికైనా ఎగుమతి చేయడానికి లేదు, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి గుడ్ల సంఖ్య. ఆ కారణం చేత ఎగుమతి అనేటువంటిది ఆపివేశారు. సో దీనికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దిగుమతి ట్యాక్స్ అనేటువంటిది పెంచారు. బయట దేశాలు దిగుమతి చేసుకోవాలంటే ట్యాక్స్ అనేటువంటిది పెంచడం జరిగింది. దాంతోపాటుగా కువైట్లో కొన్ని కోఆపరేటివ్ షాపులు వాళ్ళు చెల్లించాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో, బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించడంలో జాప్యం జరుగుతుందంట. సో ఈ కారణం చేత ఈ ధరలు అయితే కనుక పెరిగినట్లు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇలాంటి కొన్ని రీజన్స్, ఏ రీజన్స్ ఎలా ఉన్నా సరే కువైట్లో గుడ్లు కొరత అయితే మాత్రం బాగా ఉంది ప్రస్తుతానికి. మామూలుగా అయితే ఒక 100 గుడ్లు మనకి అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి 50 మాత్రమే ఉన్నాయి. సో ఆ విధంగా కొరత అయితే ఉంది ప్రస్తుతానికి కువైట్లో. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎవరైనా సరే ఉల్లంఘనలకు పాల్పడితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు తెలియజేశారు కదా. సో అందులో భాగంగానే జహరా ప్రాంతంలో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా 31వ తారీఖు రాత్రి అలాగే 1వ తారీఖు ఉదయం ఒక వెహికల్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం పరిశీలించి చూడంగా వాళ్ళ దగ్గర కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయి. అందులో ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏంటంటే మాదక ద్రవ్యాలు ఉన్నాయి, దాంతో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక వ్యక్తి వచ్చి కువైట్కి సంబంధించిన పౌరుడు కాగా ఇంకొక వ్యక్తి వచ్చి ప్రవాసీయుడు. సో ఆ ఇద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో ఈ సంఘటన జరిగింది అయితే కనుక నిన్న తెల్లవారుజామున, కానీ సమాచారం అయితే కనుక మనకి రాత్రి లేటుగా అందింది కాబట్టి ఇవాళ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం.
కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు 2024 సంవత్సరం మొదటి 12 గంటల్లో ఒక మొదటి మరణం మరియు 159 ఎమర్జెన్సీ కేసులు నమోదైనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒక ఏటీవీ వెహికల్ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా 159 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయంట. అవి కూడా ముఖ్యంగా అందులో వచ్చినటువంటి కాల్స్ ఎలా ఉన్నాయంటే ఫైటింగ్, అంటే గొడవ పడడం వల్ల ఒక 4 కేసులు వచ్చిన 4 కాల్స్ వచ్చినట్లు, అలాగే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి దానికి సంబంధించిన ఒక 2 కాల్స్, మరియు మాదద్రవ్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే డోసేజ్ ఎక్కువ అయిపోయి అది విషపూరితంగా మారడంతో దానికి సంబంధించిన ఒక 2 కాల్స్, అలాగే బర్నింగ్స్ కాలిపోయిన వాళ్ళకి సంబంధించిన ఒక 2 కాల్స్, ఇంకా కొన్ని ఇతరతర కంప్లైంట్స్ ఇతనికి వచ్చాయి. సో మొత్తం మీద ఒక 159 కాల్స్ ఇతనికి వచ్చాయంట. సో ఇందులో వీళ్ళు కొన్ని హాస్పిటల్స్ ఇతనికి రెఫర్ చేశారు. ఫర్వానియా హాస్పిటల్స్కి ఒక 11 కేసులు, జహ్రా హాస్పిటల్కి ఒక 10, అలాగే ఆదాన్ ముబారక్ ఆల్ కబీర్ ఈ హాస్పిటల్స్కి 9 కేసులు చొప్పున రెఫర్ చేశారు. అలాగే జాబర్ హాస్పిటల్ మరియు సబా హాస్పిటల్ వీటికి ఒక 4 కేసులు చొప్పున రెఫర్ చేయడం జరిగింది. అలాగే అమరీ హాస్పిటల్కి ఒక 8 కేసులను రెఫర్ చేశారు. మిగతా హాస్పిటల్స్కి మిగతా కేసులను ఇతనికి రెఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 2024 సంవత్సరం ప్రారంభమైనటువంటి మొదటి 12 గంటల్లోనే ఒక మరణం, 159 ఎమర్జెన్సీ కేసులు అనేటువంటిది నమోదైనట్లు ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఈ వారంలో కువైట్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో బాగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, జపాన్లో భారీ భూకంపం సంభవించిందని చెప్పేసి, ఆ భూకంపం కారణంగా ఇప్పటివరకు సుమారుగా 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, ఇంకా వందలాది మంది శిథిలాల కింద ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది జపాన్లోని టోక్యో విమానాశ్రయం దగ్గర. జపాన్కి సంబంధించిన ఎయిర్లైన్స్ ల్యాండ్ అవుతుంది, అంటే దిగుతూ ఉంది. దిగినటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి మరొక విమానాన్ని ఈ విమానం ఢీకొనింది. సో ఈ సంఘటనతోటి భారీగా మంటలు చెలరేగాయి ఆ విమానంలో సుమారుగా 367 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టవశాత్తు భద్రతా సిబ్బంది అలాగే మిగతా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే వాళ్ళు హుటాహుటిని అక్కడ చేరుకుని సహాయ చర్యలు చేపట్టి ఆ 367 మందిని ప్రాణాలతోటి బయటికి తీసుకురాగలిగారు. ఆ మంటలను కూడా తన తర్వాత అదుపులో తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను డిస్ప్లే అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో చాలా జాగ్రత్తగా విమానం నడిపారు, జాగ్రత్తగా దిగారు. దిగిన తర్వాత రన్వే పైన వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకొక విమానాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ ఘటనలో ఈ ప్రమాదం ఎదురుగా జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి కానీ ప్రాణాలు ఎదురుగా పోలేదు. అది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఈ జపాన్కి మాత్రం న్యూ ఇయర్ ప్రారంభంలోనే భారీ భూకంపం ఒకటి, అలాగే ఈ విమాన ప్రమాదం కూడా ఒకటి. సో వెంటనే నిన్న ఆ సంఘటన, ఇవాళ ఈ సంఘటన చోటు చేసుకున్నాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 271 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19 దినార్ల 800 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 20 దినార్ల 580 పిలుసు ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి పని కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంట్లో క్లీనింగ్ పని కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ అలాంటి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ సొంత అకామాయితనకు ఉందంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఇలాంటి వేకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ దొమ్మేటి కృత్విక్ శ్రీ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు మల్లెపూడి స్వాతి 14వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏప్రిల్లో వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, అలాగే మీకు అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, నేను చాలా రోజులుగా చెప్తున్నాను, నాకు ఏదైనా సరే మీరు మెసేజ్ పెట్టదలుచుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. పెట్టిన తర్వాత తప్పనిసరిగా రీసెంట్ వీడియో ఏదైతే ఉంటుందో మన వీడియో ఆ వీడియో కింద కామెంట్స్లో మీ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ పెట్టండి. అప్పుడే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుందని చెప్పేసి చెప్తున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మెసేజ్ పెట్టేస్తున్నారు, ఇక్కడ మనకి కామెంట్స్ లేదని వాళ్ళ నెంబర్ పెట్టట్లేదు. దాని కారణం చేత వాళ్ళకి రిప్లై రావట్లేదు. దాని తర్వాత ఎప్పుడో మనం చూసినప్పుడు రిప్లై ఇస్తే మీరు ఎందుకు మాకు రిప్లై ఇవ్వలేదు, లేట్ అయిందని చెప్పేసి అడుగుతున్నారు. సో దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీకు అక్కడ ఆటోమేటిక్ రిప్లై కూడా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మెసేజ్ పెట్టిన తర్వాత తప్పనిసరిగా యూట్యూబ్లో ఇవాళ వీడియో ఏదైతే ఉంటుందో దాని కింద కామెంట్స్లో మీ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ పెడితేనే మీకు రిప్లై అయితే వస్తుందని చెప్పేసి చెప్తాను. కాబట్టి ఇక మీదైనా సరే దాన్ని కొద్దిగా ఫాలో అవ్వగలరని చెప్పేసి నేను ఆశిస్తాను. అలాగే మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.